ప్లీజ్ సార్, నేనేం తప్పు చేయలేదు సార్. బాధ్యత లేని ఆ ఇద్దరు కానిస్టేబుల్సే ఈ ఈనాస్ని తప్పించుకున్నట్టుగా చేశారు. నేనేది వినాలనుకోవట్లేదు. 10-20 కాదు, 25 లక్షలు 25 లక్షలు అందరినీ బెదిరించి ఊరు వాళ్ళ దగ్గర లాక్కొని సంపాదించిన డబ్బు ఇది. ఈ కారణంతో నా రాజకీయ జీవితం పోవాలి. కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ స్టేషన్ లో ఉండరు, గుర్తుపెట్టుకో. అయ్యో, నువ్వేం అంత పెద్ద మనిషా? నీకన్నా పెద్ద మంత్రి రికమెండేషన్లనే ఈ పనికి వచ్చానురా. తెలుసుకోరా పిచ్చోడా. ఏమన్నా అన్నావా? త్వరగా ఖచ్చితంగా పట్టుకునేస్తాం సార్. సార్ పార్టీ ఆఫీస్కేగా? లేదు, సూర్య FM కి. బండి తీరా. భాస్కరా, నిన్ను పగ తీర్చుకోవడానికి నాకు దారి దొరికింది. సర్కిల్, డివైఎస్పి, ఎస్పీ అందరూ కాన్ఫరెన్స్లో ఉన్నారు. మీ ఇద్దరిని సస్పెండ్ చేయకూడదని నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు ఏ దయవు చూపించలేదు. నేను చాలా విచారపడాను. మీ ఇద్దరిని సస్పెండ్ చేసిన వల్ల నేను చాలా విచారపడుతున్నాను. తీసుకోండి. మాథ్యూ జోసెఫ్, కేవి భాస్కర్. ఏం చేయడం, తప్పించుకున్న దొంగ మనకు దొరికే వరకు మీకు పని లేదు, జీతం కూడా లేదు. మమ్మల్ని సస్పెండ్ చేయకుండా ఉండడానికి మీరు చాలా ట్రై చేశారని చెప్పారు కదా. అవును. ఈ డిసిషన్ తీసుకునేటప్పుడు మీరు ఎందుకు కాన్ఫరెన్స్ నుంచి బయటికి రాలేదు? ఇలా చెప్పింది వాళ్ళకి పట్లేదని లేసి రావడానికి ఇదేం ఫిలిం అవార్డు కమిటీయా? అవుట్లో దొంగ దొరకలేదంటే నెక్స్ట్ స్టెప్ డిస్మిసలే. నా భయం అది కాదు. ఈ పరిస్థితిలో అంజు నిన్ను ఖచ్చితంగా మర్చిపోతుందేమో అని. అది నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి అంటే అంజుకి నేనంటే కొంచెం చిన్నగా ఇష్టం వస్తుందని నీకు అర్థమవుతుంది అంతే కదా. నాకు అట్లా ఒక భయం ఉనింది, కానీ ఇప్పుడు ధైర్యంగానే ఉన్నాను. అలా అంటే విను, కురుగేస్ మాథ్యూ ప్రిన్సిపల్గా ఉన్న పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లోనే ఈ కేవి భాస్కర్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ రోజు నుంచి 90 రోజుల్లో పోయినన్నిటిని మళ్ళీ తీసుకుని చూపిస్తాను. అంజు మెడలో నేనే తాళిని కడతాను. అవునా? అవును. అలాగైతే ఈ 90వ రోజులో ఈ వీసీ భరత్ కుమార్ సగం మీసనే ఎత్తేస్తాం. ఇది ఖచ్చితంగా, తప్పకుండా చూద్దాం చూద్దాం. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనే కారణం వల్లే తన నాతో మాట్లాడుతుంది, శంఖపుష్పం ఇచ్చి చూసుకుంటుంది. ఇప్పుడు తన క్రిస్మస్ వెకేషన్కి వస్తే భగవంతుడా, నా పరిస్థితి ఏమవుతుందో. దొరకని అమ్మాయి కోసం దొరికిన దొంగోడిని వదిలేసిన పాపిష్టుడా. అయ్యో మేరీ మాత, స్టెల్లా ఇక్కడికి వచ్చే ముందు ఆ దొంగోడిని నా కంటికి చూపించారంటే నా స్టెల్లా లాంటి ఒక బంగారు విగ్రహాన్ని మీకు కానుకగా ఇస్తాను. ఒసేయ్, సరైన సమయం చూసుకొని చెప్పి తిరిగి రావే, లేదంటే నేను అయిపోయా. ఎన్ని కిలోలు బంగారం కొనాల్సిందో భగవంతుడా. ఎక్కడికి వెళ్తున్నావు? వాకింగ్కి వెళ్తున్నాను, వస్తావా? దొంగని పట్టుకోవాలి లేరా? దొంగని పట్టుకోవడానికి? అవును. నీకైనా బుర్ర దొబ్బిందా ఏంటి? ఏ అర్ధరాత్రి బయలుదేరి దొంగని పట్టుకుంటా అంటున్నావు? అంటే తెల్లారాక దొంగోడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడా? అలాగా? సరే సరే, వెళ్ళు వెళ్ళు. గుడ్ నైట్. ఏంటి? రేపు త్వరగా వచ్చేయండి, సరేనా? బాయ్. మర్చిపోకు. బాయ్. నా మీద చాలా కోపంగా ఉన్నాడు కదా? అయ్యో ఎందుకు? నా వల్లే కదా ఆ రోజు ఆ దొంగ తప్పించుకున్నాడు. దొంగోడు తప్పించుకుంది నా చెడ్డ టైం. ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ చేయలేను. ఏదైతే అదైంది. ఏదైనా ఆశపడచ్చని చాలా ఎక్కువగానే ఆశపడేశాను. ముందంతా పెద్దోళ్ళు చెప్తారు, ఎంత దొల్లినా కూడా అంటే మట్టి అంటుతుంది ఒంటికి. ఇప్పుడు అన్ని పోగొట్టుకుని నిలబడ్డాను. ఇంట్లో తెలుసా? లేదు, నెల ఇచ్చే మనీ ఆర్డర్ ఆగిపోయిందంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు. 9 మంది పిల్లల్లో స్కాలర్షిప్తో పాస్ అయిన ఒకే ఒక పిల్లోడు ఈ భాస్కర్ మాత్రమే. భాస్కర్కు ముందున్న కేవి పొటెన్షియల్ మాత్రమే. ఊరికే వచ్చింది, అదేం ప్రాబ్లం లేదు. కానీ పేరుకి వెనకతల MA BLని వేయడానికి మా అమ్మ చాలా కష్టపడింది. కానీ మా అమ్మకి ఏదైనా చేయాలంటే నా వల్ల కుదరట్లేదు. అదే చెప్పాను కదా, అంతా నా టైం. క్షమించి, ఇప్పుడు నేను చెప్పింది ఏది నీ మనసులో పెట్టుకోమాక. వీటిలో పెద్ద చిన్న అని నేనేం చూడను. ఫస్ట్ PTCకి చదివినప్పుడే నేనొకరిని ఇష్టపడ్డాను. ఎస్ఐ అంటేనే ఇష్టం అని నేను చెప్పానా? ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా నేను ఇప్పుడు చెప్తాను వినండి. నా మనసులో ఇప్పుడు ఆ పాత కేవి భాస్కరే ఉన్నారు.
ఏయ్ భరత్ కుమార్, ఎవరది? ఆ, నేనే రే. రారా రారా రారా. యుద్ధ విషయం ఏంటి? రంగంలో బాణం తీశాను, వెక్కు పెట్టాను, వదిలాను. చూసిన చోటల్లా శత్రువులు నీడలే. చుట్టూ చూస్తుంటే అర్థమవుతుంది, యుద్ధం మొదలవక ముందే గెలుపు పొందాడు ఈ గెలుపు నాయకుడు. ఏంటి భరత్ కుమార్, భాస్కరా ఏం చెప్తున్నావు? యుద్ధం ప్రారంభించడానికి ముందే గెలిచినోండ్రా నేను. ఏం యుద్ధం? యుద్ధ రంగంలో బాణం తీశాను, నీకు ఎక్కు పెట్టాను. భాస్కరా నువ్వు పని పోయిందని ఏం బాధపడవద్దు భాస్కరా. నే ఐజీ దగ్గర మాట్లాడి నీకు మళ్ళీ పని చాలా తీసిస్తాను. మంది వెనకాతలుండి పనులు చేస్తారు, కానీ ఏమీ నన్నేమీ చెయ్యలేరు. అంజు నాకేరా అర్థమవుతుందారా ఎదవా? చూద్దాం, మనం చూద్దాం. గోపికృష్ణ అటెన్షన్, ఆగే ముడ్, పీछे ముడ్, ఆగే చల్. చూసుకుందాం రారా, మనం చూసుకుందాం, చూసుకుందాం, మనం చూసుకుందాం. హలో, ఎస్ సార్. మీరు భాస్కరన్ని మీ సొంత తమ్ముడులాగానే చూస్తున్నారు కదా? అవును సార్. నేనిప్పుడు చెప్పే విషయం బయట ఎవరికి తెలియకూడదు. పని పోయింది, ఆయనకి ఇంత ఒక మనవ్యాధిగా మారిపోతాడని నేను తలచి కూడా చూడలేదు. ఇక్కడ చూడు, భాస్కరన్కి పిచ్చి పట్టింది. పిచ్చి పట్టిందా? భాస్కర్కా? భాస్కరుడికా? అవును, ఇక్కడ వచ్చి నా దగ్గర మళ్ళా గోపికృష్ణ దగ్గర తమిళ్లో సంస్కృతంలో శ్లోకాలు చెప్పాడు. ఏదో మనవ్యాధి అయి ఉందని అనుమానపడుతున్నాను. నేతికే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడికి ట్రీట్మెంట్ ఏం చేయాలనో అది మొదలు చూడండి. సరే అండి సార్. బామర్దే, ఈ కత్తిని ఎవరు ఇక్కడ వేసింది? బామర్దే, బామర్దే, నేనిక దేనికి భయపడేది లేదు బామర్దే. అయ్యో, బామర్దే, రే బామర్దే, 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 బామర్దే. అది తీసుకో. చాలు, వెళ్దాం పద. దాక్కోరా. ఇక్కడేం చేస్తున్నావయ్యా? షాపింగ్. ఏం షాపింగ్? చిప్స్ చిప్స్. చిప్సా? పరిగెత్తకు. పట్టుకోండి వాడిని. వదలండి. చిక్కుకున్నావా? హరనా?